హాయ్ హలో గైస్ ఫ్రెండ్స్ మన ఈరోజు ఈ వీడియోలో ఒక పర్సన్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎలా రైజ్ అవుతుంది. ఒక పర్సన్ సంపాదించిన టోటల్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs సంపాదిస్తే ఆ 10 lakhs మొత్తం ట్యాక్స్ పే చేయాలా, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా ఎగ్జామ్షన్స్ ఇస్తుందా ఈ ఫైనాన్స్ యాక్ట్లో అని చెప్పి మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ట్యాక్స్ లయబిలిటీ ఒక ఇండివిజువల్గా అంటే పర్సన్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవరెవరి మీద ట్యాక్స్ లయబిలిటీ రేజ్ అవుతుంది అనేది. ఒక ఇండివిజువల్ ఉంటాడు, హెచ్సిఎఫ్ ఉంటాడు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఉంటారు, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళందరిపైన డిఫరెంట్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మనం ఈరోజు ఒక పర్సన్ అంటే ఇండివిజువల్ పైన మనం ట్యాక్స్ లయబిలిటీని తెలుసుకుందాం ఎలా ఉంటుందో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఒక ట్యాక్స్ స్లాబ్ రేట్స్ని పొందుపరచడం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫైనాన్స్ యాక్ట్లో పొందుపరిచి ఉంచుతారు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ యాక్ట్ రూపొందిస్తారు కదా ఫ్రెండ్స్. అందులో ఎవరైతే ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నారో అతను చెప్తారు. ఓకేనా. అక్కడ మనం ఒక పర్సన్ లెస్ దెన్ 60 years ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఖచ్చితంగా, అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఏజ్ లిమిట్స్ ఉన్నాయి. సీనియర్ సిటిజన్ ఒకరు, తర్వాత సూపర్ సీనియర్ సిటిజన్ అని ఉంటారు ఫ్రెండ్స్. తర్వాత లెస్ దెన్ 60 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ ట్యాక్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఏ కేసు మాట్లాడుకుంటున్నామంటే లెస్ దాన్ 60 years అంటే ఏంటి, 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునేది అప్లై అవుతుంది. ఓకేనా. అంటే ఏంటి, ఒక పర్సన్ 10 lakhs సంపాదించాడు అనుకోండి, ఇన్ కేస్ ఒక అప్ టు 2,50,000 వరకు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏ రూపాయి కూడా పే చేయక్కర్లేదు, ఒక్క రూపాయి కూడా. తర్వాత రిమైనింగ్ 2,50,000 నుంచి 5 lakhs వరకు 5% వరకు పే చేయాలి. అంటే ఎంత, 12,500 రూపీస్ వరకు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 5 lakhs నుంచి 1 lakh వరకు 20% వరకు పే చేయాలి, అంటే 1 lakh వస్తుంది. తర్వాత రిమైనింగ్ 10 lakhs అబోవ్ సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా 30% ట్యాక్స్ అనేది పే చేయాల్సిందే. టీడీఎస్ కూడా యాడ్ అవుతుంది దీనికి కూడా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనితోడు మనకి ఎడ్యుకేషన్ సెస్ అనేది ఉంటుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఒక స్పెసిఫిక్ పర్పస్కి ఒక ట్యాక్స్ అనేది ఛార్జ్ చేయడం జరిగిందంటే దాన్ని సెస్ అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు గంగా సెస్ అని చెప్పి, తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి సర్చార్జ్ సెస్ అని చెప్పి చాలా సెస్లు ఉంటాయి ఫ్రెండ్స్, గవర్నమెంట్ లీవ్ చేస్తుంది. తర్వాత ఈ సెస్ అనేది నియర్లీ 4% వరకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ 6 lakhs రూపీస్ సంపాదించాడు లాస్ట్ 12 monthsలో. ఈ అమౌంట్ ఏంటంటే ఫ్రెండ్స్, అంటే ఆఫ్టర్ డిడక్షన్స్, అన్ని డిడక్షన్స్ అయిపోయిన తర్వాత. ఓకేనా. అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అదే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీస్ నుంచి కానీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కానీ, లేకపోతే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సెక్షన్ 80C నుంచి అన్ని తీసుకున్న డిడక్షన్స్ అన్నీ తీసుకున్న తర్వాత వచ్చిన టోటల్ ఇన్కమ్ ఫ్రెండ్స్. అంటే ఈ ఇన్కమ్ పైన ట్యాక్స్ ఎలా లైబుల్ రైజ్ అవుతుందో చూద్దాం. అప్ టు 2,50,000 వరకు అనేది మీకు తెలుసు ఫ్రెండ్స్. తర్వాత 2,50,000 నుంచి 5 lakhs వరకు ఎంత అంటే 5% పే చేయాలి, అంటే ఎంత, 12,500 రూపీస్. తర్వాత రిమైనింగ్ 1 lakh ఉంది కదా ఫ్రెండ్స్, ఆ 1 lakh ఎంత, 1 lakh పైన 20% అంటే ఎంత, 20,000 వచ్చింది. టోటల్ ఎంత వచ్చింది, 32,500 రూపీస్ వచ్చింది. దీని మీద ఎడ్యుకేషన్ సెస్ అనేది ఉంటుంది. ఓకేనా. అంటే ఎంత, 32,500 రూపీస్ పైన 4% వేస్తే 13,000 వస్తుంది. అంటే టోటల్ ఎంత, 33,800 రూపీస్ అనేది టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఫ్రెండ్స్. ఇతను సంపాదించిన వాట్ ఈక్వల్ అంటే టోటల్ అన్ని డిడక్షన్ తీసుకున్న తర్వాత వచ్చిన 6 lakhs ఇన్కమ్కి 33,800 రూపీస్ ట్యాక్స్ అనేది పే చేయాలి. ఓకేనా. ఇన్ కేస్ ఇది 33,804 రూపీస్ అయితే నియర్లీ 33,800 వరకు రౌండ్ ఆఫ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత 33,806 రూపీస్ అయితే 33,810 రూపీస్ వరకు రౌండ్ ఆఫ్ చేయాలని చెప్పి యాజ్ పర్ సెక్షన్ 288 చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం అర్థం చేసుకోవడానికి. ఓకే, ఇన్ కేస్ ఒక పర్సన్ 12 lakhs సంపాదించాడు అనుకోండి 1 yearలో, ఇతనికి అప్ టు 2,50,000 వరకు తర్వాత రిమైనింగ్ 5% అనేది 2,50,000 మీద ఎంత అండి, 12,500 రూపీస్. ఓకేనా. రిమైనింగ్ 5 lakhs నుంచి 10 lakhs వరకు ఎంత అంటే 20% కదా, అంటే 1 lakh వస్తుంది. ఓకేనా. తర్వాత అంటే ఇప్పుడు ఇది 5%, ఇదేమో 20, ఇదేమో 30%. ఓకేనా. రిమైనింగ్ 2 lakhs మీద 30% అయితే 60,000 వస్తుంది. ఈ టోటల్ అమౌంట్ ఎంత, 1,72,500 రూపీస్. తర్వాత
సెస్ చేయడం జరిగింది. ఓకేనా. టోటల్ ఎంత వచ్చింది? 1,79,400 రూపీస్. ఇన్ కేస్ ఈ అమౌంట్ 1,79,402 రూపీస్ వస్తే 400 రూపీస్ వరకు రౌండ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత 5 మల్టిపుల్స్ జరిగిందంటే 10 రూపీస్లో మల్టిప్లై చేయాలని చెప్పి యాజ్ పర్ సెక్షన్ 288A చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకేనా, మీకు అర్థమైంది కదా ఒక పర్సన్ ట్యాక్స్ లయబిలిటీ ఎలా రైజ్ అవుతుంది 60 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, రేపొద్దున మనం సీనియర్ సిటిజన్ అంటే మీ ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు కదా, వాళ్ళకి ట్యాక్స్ లయబిలిటీ ఎలా రైజ్ అవుతుందో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. అంటే 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తికి ఎలా, తర్వాత 80 ఇయర్స్ తర్వాత ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్ ట్యాక్స్ లయబిలిటీ ఎలా ఉంది, ఈ వీడియో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.